అటువంటి జాగ్రత్తలు మామూలుగా సెక్యూరిటీ తీసుకుంటారు. కానీ ఆ రోజు అవేవి జరగలేదు. అందుకని మళ్ళీ ఆ తర్వాత ఎస్పీని, కలెక్టర్ని వీళ్ళందరిని కూడా సస్పెండ్ చేశారు. అంటే ప్రోటోకాల్స్ ప్రకారం జరగలేదు. మామూలుగా అయితే ఎన్ఎస్జీ ఈయన జెడ్+ కేటగిరీలో ఉన్నాడు చంద్రబాబు. ఎన్ఎస్జీ ఇస్తామని సెంటర్ చెప్పినా ఈయన వద్దన్నాడు. ఎందుకంటే ఎన్ఎస్జీ ఉంటే వాళ్ళ ప్రోటోకాల్ స్ట్రిక్ట్‌గా ఉంటాయి. నేను ప్రజలకి దగ్గరగా ఉండలేను అని చంద్రబాబు ఫీల్ అయ్యాడు. అందుకని ఎన్ఎస్జీ వద్దన్నాడు. ఎన్ఎస్జీ ఉంటే ఇవన్నీ ప్రోటోకాల్స్ వాళ్ళు కంపల్సరీగా ఫాలో అవుతారు. అది ఫాలో కాల. సో అందువల్ల ఇది జరిగింది. దాని తర్వాత ఒక్కసారిగా ఎవరు చేశారు, ఏం చేశారా అని అర్థం కాలేదు. చంద్రబాబు అయితే ఇది యాక్సిడెంట్ అనుకున్నానని చెప్పాడు. యాక్సిడెంట్ అయ్యి కారు బోల్తా పడిందేమో అనుకున్నాను. తర్వాత చూస్తే నాకు అసలు ఆ దృశ్యం చూస్తే ఎలా బతుకున్నాము మేమంతా అనిపించింది. అంత ఘోరంగా జరిగింది అనేది ఆ తర్వాత ఆయన చెప్పాడు. దాని తర్వాత పీపుల్స్ వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇది మేమే చేశామని రామకృష్ణ చెప్పాడు. చంద్రబాబు ప్రజల మీద, పార్టీ మీద చాలా నిర్బంధాన్ని ఇస్తున్నాడు, పౌర హక్కుల సంఘాలను చంపుతున్నాడు, గద్దర్ని కాల్పించాడు, 5 బుల్లెట్ల గద్దర్ శరీరంలో ఉన్నాయి, మా పార్టీ నాయకులను చాలామందిని చంపించాడు, అందుకని చంద్రబాబుని చంపాలనుకున్నాము అనేది వాళ్ళు ప్రకటించారు ఓపెన్గా. ఆ తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. మరోవైపు అప్పట్లో జంగ్ అనే పత్రిక వచ్చేది మావోయిస్టులకి. జంగ్ అంటే వాళ్ళ పత్రిక ఏంటంటే ప్రతి యాక్షన్ని డీటెయిల్గా రాస్తారు. దాంట్లో మ్యాప్ వేస్తారు, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందో రాస్తారు, సక్సెస్ అయితే ఎలాగో రాస్తారు. అంటే జరిగింది ఎలా అనుకున్నాము, ఎలా చేసాము, ఎలా జరిగింది, అందులో తప్పులేంటి, తీసుకోవాల్సిన లెసన్స్ ఏంటి, ఇవన్నీ దాంట్లో ఉంటుంది. ఇది అందరికి కూడా ఇవ్వరు అనమాట. మావోయిస్టులో అందరికి ఇవ్వరు, డిస్ట్రిక్ట్ కమిటీ వరకే ఇస్తారనమాట ఆ పత్రిక. అంటే సీనియర్ కామ్రేడ్స్ వాళ్ళ పార్టీ మెంబర్స్కే ఇస్తారు. సో అలాగా జంగులో కూడా దీని మీద రాశారని తర్వాత చెప్పారు పోలీసులు. వాళ్ళకి ఎక్కడో ఇష్యూ కూడా దొరికింది. సో ఇది వీళ్ళు మొత్తం ఎందుకు ఫెయిల్ అయింది, అసలు ఎలా చేశారంటే, వీళ్ళు ఇక్కడ ఈ దారిలో కొంత రాళ్ళు, బుషెస్ ఉన్నాయి. వీళ్ళు ఈ పైపుల్ని ఎప్పుడో పెట్టేశారు. ఆ రోజు కాదు, అప్పుడప్పుడు చీకట్లో అర్ధరాత్రో లేకపోతే తెల్లవారుజామున 3కో 4కో అక్కడ పెద్ద ట్రాఫిక్ ఉండదు, ఎవరు ఉండరు కాబట్టి ఆ టైంలో వెళ్ళి పైపులు పెట్టుకుంటూ వచ్చేసారు. పెట్టుకుంటూ వచ్చి ఒక దగ్గర ఇల్లు కూర్చున్నారు. ఇక్కడ ఇవి వస్తున్న సిగ్నల్ తీసుకున్నారు. అక్కడ మొత్తం అది కరెక్ట్గా 6 పెట్టారా 9 పెట్టారా పోలీసులు ఒకసారి కొంతమంది 9 అంటారు, కొంతమంది 6 అంటారు. ఏదైనా 6 నుంచి 9 క్లెమర్ మైన్స్ ఇటుపక్క పెట్టారు. వీటికి వైర్ కనెక్ట్ చేసుకొని కూర్చున్నారు. అక్కడ ఏంటంటే 2 రకాల టెక్నాలజీ ఉంటుంది. ఒకటి బ్యాటరీని స్విచ్ని మనం పాత సినిమాల్లో చూస్తాం, ఇట్లా నొక్కితే పేలుతూ ఉంటాయి, అలాగా నొక్కడం ఒకటైతే, రెండోది కెమెరా ఫ్లాష్ ఉంటుంది. కెమెరా ఫ్లాష్ని దానికి కొడితే అది యాక్టివేట్ అవుతుంది. ఇది వీళ్ళు వాడింది రెండో టెక్నిక్. కెమెరా ఫ్లాష్ ద్వారా యాక్టివేట్ అయ్యి అది పేలుతుంది. అలాగా 1, 2, 4 పేలాయని చెప్తున్నారు పోలీసులు. అది సరిపోలే. ఆ 4 వెయిట్ వాటిలో ఉండే పవర్ సరిపోలేదు, ఆ జెలటిన్ స్టిక్స్ అవి. వీళ్ళు మొత్తం నోబుల్ జెల్ 90 అనే 200 kgs మొత్తం వాడినట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా 17 మైన్స్ని ప్లాన్ చేశారు, అవన్నీ కూడా పెట్టలేకపోయారు అని చెప్తున్నారు. వీళ్ళు రూరల్ వార్ఫేర్ అంటే వీళ్ళకి బాగా టైం ఉండి, వీళ్ళకి సిచ్యువేషను, ప్లేసు, టెరైను అంత కంట్రోల్లో ఉంటే చేయగలరు. కానీ ఫాస్ట్గా అర్బన్ వార్ఫేర్లో ఏమంటే హై టెక్నాలజీ ఉండాలి, హై ఎఫిషియన్సీ ఉండాలి, హై ట్రైనింగ్ ఉండాలి, తర్వాత లాజిస్టికల్గా బాగా హెల్ప్ ఉండాలి, అవన్నీ లేవు వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయన మాగుంట సుబ్బరామరెడ్డి కిడ్నాప్ కేసులో అసలు ఎంత హైట్ ఉంటాడు, మనం పోయేవాళ్ళు ఎంత హైట్ ఉండాలి, ఆ మినిమం జ్ఞానం కూడా లేదు. ఆయన ఎంత హైట్, పోయిన వ్యక్తి ఏమో అంత కొద్దున్నాడు. సో అసలు ఆయన్ని పట్టుకొని అలా ఇసిరేయగలరు, అలా ఉన్నాడు. తర్వాత గన్మెన్, తర్వాత వెహికల్ ఒకటే ఉంది, అది ఫెయిల్ అయితే ఎట్లా అని మినిమం కామన్ సెన్స్. ఒక వెహికల్ తీసుకెళ్తే అది ఫెయిల్ అయితే ఏం చేయాలి, పైగా ఈయన పట్టుకుపోవాలి. కిడ్నాప్ చేయడం మోర్ డిఫికల్ట్ దాన్ కిల్లింగ్ ఏ పర్సన్. చంపేయడం ఈజీ, టక్కని చంపేసి వెళ్ళిపోవచ్చు. కిడ్నాప్ అంటే ఆ వ్యక్తిని తీసుకురావాలి కదా. వీళ్ళేమో అంత బక్కగా ఉన్నారు, పైగా ఎక్స్పీరియన్స్ లేదు ఒకరికి కూడా అంతకుముందు. ఇలాగే వెళ్ళి అది చదివితే బాధ కామెడీగా అనిపిస్తుంది ఆ యాక్షన్ మనం వింటే. సో అలాగా వీళ్ళు అర్బన్ యాక్షన్స్లో అనుభవం లేకపోవడం వల్లనే ఇక్కడ కూడా ఏమైంది, ఒకవేళ కెమెరా ఫ్లాష్ పనిచేయకపోతే ఏంటనే ఒక కామన్ సెన్స్ కూడా వీళ్ళ దగ్గర లేకపోవడం వల్లనే చంద్రబాబు బతికాడు నిజానికి. సో ఆయన వెంకటేశ్వరుడు కృప, అది దేవుని నమ్మేవాళ్ళు అలాగే అనుకుంటారు, మా దేవుడి కృప వల్ల బయటపడ్డాను. కానీ ప్రాక్టికల్గా మనం అనలైజ్ చేసినప్పుడు పోలీసులు కానీ మిగతా వాళ్ళు ఇది కారణం అని చెప్పారు. అంటే నంబాల కేశవరావుకి ఎక్స్పర్టైజ్ ఉంది, కానీ
అంత ఎక్స్పర్టైజ్ ఆ టైంకి లేదనేది మనకు అర్థమవుతుంది ఈ ఎపిసోడ్ వల్ల. ఏదేమైనా నంబాల కేశవరావే చంద్రబాబుని చంపాలని ప్లాన్ చేశాడు అనేది, అంటే ఎప్పుడైనా కూడా మావోయిస్టులు వాళ్ళు హిట్ లిస్ట్ పెట్టుకుంటారు, ఎవరిని చంపాలనేది ఒక హిట్ లిస్ట్ ఉండదు. ఆ హిట్ లిస్ట్ ప్రకారం ఆ వ్యక్తులు ఇంపార్టెంట్ కదా, నంబాలు కాకపోతే ఇంకొక ఆయన చేసేవాడు. అది పార్టీలో ఏమంటే ఆ హిట్ లిస్ట్లో ఉండేవాడిని చంపాలనుకున్నప్పుడు ఎవరికో ఒకరికి బాధ్యత అప్పగిస్తారు. ఆ కమిటీ అంతా కలిసి ఒకరి బాధ్యత అప్పగిస్తుంది. ఈయన మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అనేది ఉంటుందన్నమాట. అప్పటికి మావోయిస్ట్ కాదు, ఇది పీపుల్స్ వార్. 2003కి పీపుల్స్ వార్, 2004 నుంచి మావోయిస్ట్. సో సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పూర్తి పేరు. ఈ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ చంద్రబాబుని చంపాలని నిర్ణయించి ఈయనకు అప్పగించారు. ఈయన మిలిటరీ కమిషన్కి ఇన్ఛార్జిగా ఉన్నాడు. అంటే ఇటువంటి యాక్షన్లకంతా ఈయనే బాధ్యుడిగా ఉంటారు. సో ఎటువంటి మెటీరియల్ అక్కడ పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎవరెవరు దాంట్లో పాల్గొనాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది వీళ్ళు అనమాట. దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది వేరే ఉంది. 33 మంది మీద ఛార్జ్ షీట్ పెట్టారు, చాలామందిని అరెస్టులు చేశారు. తర్వాత వాళ్ళల్లో చాలామంది చనిపోయారు, అవన్నీ జరిగాయి. సో ఇది నంబాల కేశవరావు మన రాష్ట్రానికి సంబంధించి. అంతకుముందు కూడా 2-3 ఇన్సిడెంట్లో మన రాష్ట్రంలో నంబాల కేశవరావు ఉన్నాడు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి, ప్రజెంట్ కూడా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరిగాయి. ఆ తర్వాతనే ఎన్ఎస్జి ఇవన్నీ ఆయనకు ఉండడం, ఆ తర్వాత హై సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది.